హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ వేపుడు. బెండకాయ వేపుడు జిగురు లేకుండా చాలా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా సింపుల్‌గా చేసుకోవచ్చండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. నేనైతే ఇలా బెండకాయలని ముందుగా శుభ్రం చేసేసుకుని ఇలా ముక్కల కింద అయితే కోసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలా ముక్కలు కోసిన తర్వాత అయితే మనం అయితే బెండకాయనైతే కడగకూడదండి. ముందుగానే కడిగేసుకొని ఇలా తడి లేకుండా తుడిసేసుకొని ఇలాగ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోనే నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్లయితే పల్లీలనైతే వేస్తున్నానండి. పల్లీలు పల్లీలు పల్లీలను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు కొంచెం పల్లీలుగా ఎక్కువగానే వేయమంటారండి. పల్లీలు ఎక్కువ వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇలా మీకు ఇష్టం లేకపోతే కొద్దిగానే వేసుకోండి. ఇలా వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి పల్లీలనైతే. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. మొత్తం అంతా ఆయిల్‌లో బాగా వేగిపోవాలి. అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా వేయించేసుకోవాలండి. మొత్తం బెండకాయ అంతా కూడా వేగిపోవాలండి. ఇలా వేగిన బెండకాయలనైతే మనం ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్‌లో అయితే వేసేసుకోవాలండి. అలాగే మిగిలిన బెండకాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి. మొత్తం వేయించేసుకున్న వాటిని మొత్తం వేయించేసుకున్నాక ఆహ్, ఒక మొత్తం ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఈ బెండకాయ ముక్కలను కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులో అయితే మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి ముక్కలు చేసుకు వేసుకుంటున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కోసుకొని వేసుకుంటున్నానండి. అలాగే ఒక పచ్చిమిర్చినైతే ఇలా ముక్కలు చేసుకొని వేసుకున్నానండి. వేసుకుని మొత్తం అంతా కూడా వేయించేసుకోవాలండి. మొత్తం అంతా వేయించేసుకొని మొత్తం అంతా ఈ ఈ పోపులు, ఈ ఉల్లిపాయ కూడా బాగా వేగిపోవాలండి. ఇలా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో ఎల్లుల్లిపాయలనైతే ఎల్లుల్లిపాయ రేకలనైతే మనం ఇలా చితగ్గొట్టుకొని వేసుకోవాలండి. వేసుకొని అది కూడా బాగా వేయించేసుకోవాలి. ఇందులో అయితే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసుకొని వేయించేసుకోవాలండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న వాటిలో అయితే ఈ బెండకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్నాం కదా! ఈ బెండకాయ ముక్కలు అవి కూడా వేసేసుకుని బాగా ఇవి కూడా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కూడా కలిపేసుకుని బాగా వేగనివ్వాలండి. ఇలా వేయించేసుకుని ఇలా అయితే వేపేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా కొంచెం డ్రైగా ఇలా వేయించేసుకోవాలండి. మొత్తం అంతా ఆయిల్ అంతా పైకొచ్చేసేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిలో అయితే నేనైతే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం వేసుకొని అది కూడా ఒకసారి కలిపేసుకుందామండి. కారం ఇక్కడ మన స్పైసీనెస్‌ని బట్టి మనం అయితే వేసుకోవచ్చండి. మనం కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇలా కారం వేసుకోవటం వల్ల. ఇప్పుడైతే ఇందులో వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇలా పల్లీలు వేయడం వల్ల మనకు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇలా కలిపేసుకుంటే మన రసంలోకి, సాంబార్లోకి సైడ్ డిష్ కింద అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే రైస్‌లోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై అయితే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. హ్మ్. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా ఈ విధంగా లైక్ చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.